నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పవిత్ర ఉత్సవాలు. శాస్త్రోక్తంగా చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర హోమాలు. విజయవంతంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అవగాహన సదస్సు. బాలాజీ రైల్వే డివిజన్ సాధనకు కలిసి రావాలని కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్న వక్తలు. పెద్ద పంజాణి మండలం వీరప్పపల్లి గ్రామంలో నిధుల కలకలం. అర్ధరాత్రి స్వామీజీలతో ప్రత్యేక పూజలు. నిధుల కోసం జేసీబీలతో త్రవ్వకాలు. ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలనే లక్ష్యంగా జాబ్ మేళా. శ్రీకాళహస్తిలో జాబ్ మేళాను ప్రారంభించిన బొజ్జల బృందమ్మ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తమకు న్యాయంగా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాడ్యుయేటీ, జీపీఎఫ్, లీవ్ జీతాలు తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంగీతారావు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్స్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొని వారి న్యాయమైన కోర్కెలను మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, తిరుపతి, చిత్తూరు జిల్లాల సెక్రటరీలు చంద్రశేఖర్, మహేష్లతో పాటు అన్ని జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ దాన్ని శంకుస్థాపన చేసి మన ప్రిన్సిపల్ సెక్రటరీని, మన అధికారులని కూడా పిలిచి నాయుడు గారి నాయకత్వంలో గారికి శిలాశిల్పం వేయాలి. అది నా ఎందుకంటే మనం చూస్తున్నాం, చేస్తారు, మీరు అందరూ నేర్చుకుని చేస్తారని, కానీ మేము ఒకటి దాన్ని చేసిపోతే దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ఖాతా అనేది ఎందుకున్నామో ఏమో, కానీ అది మంచి టాప్ అండ్ పాయింట్ అయింది. ఇలా వింగ్ బటర్ఫ్లై వింగ్ వస్తూ అన్ని జిల్లాకి అనంతపురంలో బయలుదేరినా, తిరుపతిలో బయలుదేరినా అక్కడికి వచ్చి వెళ్ళాల్సిందే. అక్కడికి వచ్చి సెక్రటరీకి వెళ్ళాలి, అక్కడికి వచ్చి రాజధానికి వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి. ఆ పాయింట్ కరెక్ట్ గా ఎందుకు కొన్నాం లక్కీగా. నమస్కారం. నేను ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు సంగీతరావు. ఈరోజు తిరుపతిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని ఇక్కడ ఆఫీస్ క్లబ్లో కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల నుంచి మా యొక్క డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ అందరూ మెంబర్లు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ తిరుపతిలో ఈసీ మీలో ఒక డిసిషన్ అయితే తీసుకున్నాం. ఏంటంటే మరి మాకున్న విజిలెన్స్ కేసులని డ్రాప్ చేయమని, రిమైనింగ్ ఉన్న కేసులన్నిటినీ, అదేవిధంగా మరి 13 జిల్లాల్లో రాష్ట్రం డివైడ్ అయినాక, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక మరి 26 జిల్లాలు పెరగడం వలన వెస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ వరకే 13 జిల్లాల్లో ఎస్సీ పోస్టులు ఉన్నాయి. మరి రిమైనింగ్ ఎస్సీ పోస్టులను కూడా మరి డిపిఆర్ఓ అనే పోస్టు పదం పెట్టి, మరి దానికి అక్కడ డిపిఆర్ఓ ఈని ఇన్ఛార్జిగా పెట్టి, మరి అక్కడ ఎస్సీకి కెపాసిటీ పవర్ ఉన్న ఎస్సీకి ఇవ్వకుండా, అంటే ఎస్సీ పవర్స్ ఇవ్వకుండా డిపిఆర్ఓకి ఆ వెస్ట్ వేల్ ఉన్న సర్కిల్లో ఉన్న ఎస్సీకే పవర్స్ ఇచ్చి టెక్నికల్ శాంక్షన్స్ కానీ, లేదంటే ఎనీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ 13 జిల్లాల నుండి ఎస్సీకి వెళ్ళిపోవడం జరిగింది. సో అందువలన ఈ 13 డిపిఆర్ఓ పోస్టులు ఎస్సీ పోస్టులుగా కొత్త పోస్టులు ఇవ్వమని అడిగాం. ఆల్రెడీ రెవెన్యూలో చేసుకున్నారు. దయచేసి గౌరవ మంత్రివర్యులకు మరి విన్నపం చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా, కంపల్సరీగా 13 జిల్లాలకు సంబంధించిన ఎస్సీ పోస్టులు శాంక్షన్ చేయాలా. అదేవిధంగా మాకు రావాల్సిన మేము ఎంజీఎన్ఆర్ఎస్ ఎంతో కష్టపడి, ఎంజీఎన్ఆర్ఎస్ అంటేనే పంచాయతీరాజ్ వ్యవస్థలో చేస్తున్న విధానం ఏ ఎంపీడీఓలు కానీ వారి కానీ కాదు. మేము చేసే కష్టార్జితానికి మాకు 3% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మాకు ఖర్చు పెట్టుకోవడానికి కంపల్సరీగా అంతకుముందు 2005 యాక్ట్ ప్రకారం, ఎంజీఎన్ఆర్ఎస్ యాక్ట్ ప్రకారము మాకు రావాల్సినవి మాకు రావాలి. కానీ ఇవాళ రాకోకుండా అది మరి వాళ్ళు కమిషనర్ ఆర్డీలోనే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వాళ్ళ వరకే వాడుకుంటూ 1.5% వాడుకుంటూ మరి మాకు రావాల్సినవి, మాకు మినిమం రావాల్సినవి కూడా ఇవ్వకుండా అవి పెండింగ్ పెడుతున్నారు. దయచేసి గౌరవ మరి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మాకు 3% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కంపల్సరీగా కావాలి. తర్వాత మేము మీడియా మిత్రుల తెలియజేస్తుంది ఏంటంటే మార్చి వస్తుంది, 2025 చివరికి వచ్చాం. మరి మార్చిలో, డిసెంబర్ తర్వాత హడావుడిగా జనవరిలోనో ఫిబ్రవరిలోనో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు, మరి పొలిటికల్ ప్రెజర్ని బట్టి కొత్త శాంక్షన్లు ఇచ్చి మార్చి కల్లా క్లోజ్ చేయమని చెప్పి
మా ఉద్యోగస్తుల ఎడల ఎంతో ప్రెజర్ పెట్టి హడావుడి చేసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇప్పుడే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మా వాళ్ళు ఎంతైనా కష్టపడి పనిచేస్తాం. ఆ కష్టపడి పనిచేసిన దానికి కూడా 3% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇవ్వాలని ప్రభుత్వానికి, అదేవిధంగా కమిషనర్ ఆర్డీకి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకోటి వెళ్ళినట్టయితే అన్ని విషయాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అన్ని విధాలుగా పనిచేస్తున్న ఈ తరుణంలో మరి ఎప్పుడో 1964లోనో ఎప్పుడు పంచాయతీ వ్యవస్థలో మనం పుట్టినప్పుడు ఈరోజు 2025 వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా వరకు మా క్యాడర్ స్ట్రెంగ్త్ కంటే లో అయిపోయినాం. వేకెన్సీ పొజిషన్ చాలా వచ్చినాయి. అది ప్రభుత్వానికి సబ్మిట్ చేశాం. దయచేసి ప్రభుత్వం కూడా దాన్ని గమనించి మాకు అర్జెంటుగా 619 వేకెన్సీలు ఈరోజు కనపడుతున్నాయి 7-10కి. సో ఈ నెక్స్ట్ మంత్కి ఎవ్రీ మంత్ 20 పోస్టులు 19 పోస్టులు అట్లా రిటైర్మెంట్లో ఉన్నాయి. కాబట్టి అర్జెంటుగా ఆ యొక్క మరి డిపార్ట్మెంట్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పంచాయతీరాజ్ అని డబ్బాలు కొట్టుకోవడం కాదు, కానీ పంచాయతీరాజ్ అంటే కష్టపడి పనిచేసేది మేమే. మా ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, మా ద్వారా డెవలప్మెంట్ అవుతుంది, మా ద్వారా రోడ్లన్నీ కూడా చక్కని మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు చెప్తున్నారంటే మేము చేసిన వర్క్లే. గతంలో మరి లోకేష్ బాబు గారు మరి 10,000 వర్కులు 25,000 కిలోమీటర్ల వర్క్ మేము చేశాం. దానికి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చింది. ఈరోజు అంతకంటే ఎక్కువగా పనిచేయడానికి మా యొక్క ఇంజనీర్లు అందరం రెడీగా ఉన్నాం. దయచేసి మేము కావాల్సిన ప్రభుత్వంలో మేము అడుగుతున్నవన్నీ 7 పాయింట్ల వరకు అడిగాం. దాన్ని అర్జెంటుగా గౌరవ మా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని గుర్తిస్తారని మరి సభాముఖంగా మేము తెలియజేస్తూ, మరి ఇంకొకటే ఉంది. దాన్ని మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆల్మోస్ట్ డివిజన్ లెవెల్లో డివిజన్ కంప్యూటర్ సెంటర్స్ మేము అంతకుముందు ఆపరేట్ చేయడం వల్లనే మాకు ఏ విధమైన ఒక చేయటానికి వర్క్ మీరు చెప్పిన విధానాన్ని మేము చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఎన్ఐసి వచ్చింది. ఎన్ఐసిలో రిక్రూట్మెంట్ ఎన్ఐసిలో అప్లోడ్ చేస్తాం వలన అది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఎన్ఐసి అవడం, ఒక నెంబర్ క్రియేట్ అవడం అవుతా ఉంది. సో దాన్ని మేము చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ బిఫోర్ 4 months కంటే ముందు ఇచ్చి మేము ఆ మాకు డీసీసీలో 13 జిల్లాలు వెస్ట్ వెల్ డిస్టిక్ లో మేము డీసీసీ అడుగుతా ఉన్నాం, రిప్రజెంటేషన్ చేశాం. పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనేది ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, ఆ డీసీసీని కూడా అర్జెంటుగా మరి మాకు కంపల్సరీగా చేయాలని మీడియా మిత్రులు కోరుకుంటూ, ఈరోజు తిరుపతిలో మాకు ఎంతో చక్కగా మరి అందరూ ఇంజనీర్లు అయితే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ ఒక్క బెనిఫిట్ ఇంతవరకు రాలేదు. పిఆర్సీ కానీ రాలేదు, దాని దగ్గర మెడికల్ రియంబర్స్మెంట్లోకి రాలేదు, ఈఎస్ఐ కానీ ఏదీ లేని పరిస్థితిని ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మా యొక్క నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు ఏపీజేఏసీ అమరావతి పక్షాన 3 నెలల్లో ఒక ఉద్యమ కార్యక్రమం అనేది చేపట్టడానికైతే సిద్ధమయ్యి అన్ని జిల్లాల్లో ఉద్యమం చేస్తూ ఉన్నాం. సో దాన్ని గమనించి కూడా మా ఉద్యోగస్తులు రావాల్సిన డిఏ ఎరియర్స్ కానీ దానికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ సమస్యలన్నింటినీ ఇవ్వాలి. మేము ఆటో డ్రైవర్ కంటే ఘోరం అయిపోయామా ఉద్యోగస్తులం? ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కదా 15,000. మేము ఎంతో ప్రభుత్వానికి సపోర్టుగా ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎంతో చక్కగా చేస్తుంటే ప్రతి వారిని మరి ఈ కాన్స్టిట్యూషన్లో మరి ప్రజలందరినీ సమగ్రంగా చూస్తా ఉన్న ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మరి దాంట్లో మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన మేము బెనిఫిట్ అవడానికి మరి ఎందుకు సందేహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, మా యొక్క ప్రియతమ డిప్యూటీ సీఎం గారు కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్లి మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కంపల్సరీగా ఇప్పించాలని మరి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈసీ పెట్టుకున్నాం. ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏది కాని పక్షంలో డిసెంబర్ తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థలో అందరం బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని నిరసన కార్యక్రమం చెప్పే పరిస్థితి. దాని తర్వాత యాక్షన్ ప్లాన్ ని డిక్లేర్ చేస్తాం, ఉద్యమానికైనా సిద్ధపడతాం అనేది కూడా తెలియజేస్తాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం గుర్తిస్తూనే చేద్దామనే ఫ్రెండ్లీగా భుజమే చేస్తే కాదు. కానీ ఎందుకంటే అందరూ రిటైర్డ్ అయిపోతా ఉన్నారు, రిటైర్డ్ అయిపోయిన రిక్రూట్మెంట్ లేకుండా ఉంది. సో చాలా పరిస్థితి ఘోరంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా రిక్రూట్మెంట్ ని మాకు రావాల్సిన 3% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ని
మరి మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం గమనించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మరి ఇంకొకసారి ఇవన్నీ చేస్తే మేము అంతకంటే మంచిగా మీ అందరికీ మరి ధన్యవాదాలు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తానని మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం ఈరోజు ఈసీలో ఒక డెసిషన్ తీసుకున్నానని మీడియా మీద తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఆనరీ ప్రెసిడెంట్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్. గత ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి సిమెంట్ రోడ్ల మీద పంచాయతీరాజ్ ఇంజనీర్ల మీద కక్షపూరితంగా విఎన్డి కేసులు పెట్టింది. 2014-19 మధ్యలో మేము 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి దేశ స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిపాము ఆంధ్రప్రదేశ్ను. అప్పుడు నారా లోకేష్ గారు జాతీయ స్థాయిలో అవార్డును కూడా స్వీకరించారు. దాన్ని ఇదంతా మోసంతో జరిగిందనే ఒక కుట్రపూరిత వ్యవహారంతో గత ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీర్ల మీద కక్ష కట్టి విఎన్డి కేసులు పెట్టింది. మేము గత ప్రభుత్వంలోనే 3 సార్లు ఆందోళన చేసి ఎవరి మీద ఆ ఛార్జెస్ రాకుండా మేము ఆపగలిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం. వాడు ముగ్గురు కూడా ఇది మా దృష్టిలో ఉంది, ఎవరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆ విఎన్డి కేసులను ఉపసంహరించుకోవడం జరగలేదు. తక్షణమే ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుని మా మీద ఉన్న విఎన్డి కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. ఈ వర్కులకు సంబంధించి పేమెంట్లు ఇవ్వమని చెప్పి 646 జీవో ఇచ్చి అందరికి పేమెంట్లు కూడా ఇచ్చేశారు. ఆ వర్కులు లోపభూయిష్టంగా ఏమాత్రం లేవు, అంత బాగున్నాయి, అన్నిటికీ పేమెంట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో ఇంకా పంచాయతీరాజ్ ఇంజనీర్లు వేధించడం సబబు కాదు. ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ దృష్టి పెట్టి మొత్తం ఇంజనీర్ల మీద ఉన్న విఎన్డి కేసుల్ని తీసివేయాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో క్షేత్రస్థాయిలో 619 వేకెన్సీస్ ఉన్నాయి. మేము సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల వర్క్ లోడ్ మేము చేస్తున్నాం. అంత వర్క్ చేయాలంటే ఒక్కొక్క జేఈ మీద విపరీతమైన స్ట్రెస్ ఏర్పడుతుంది. సో ఈ ఖాళీల్ని వెంటనే భర్తీ చేస్తే మేము గ్రామ స్థాయిలో ఇంకా బాగా ప్రభుత్వ పథకాలని ఇంకా సక్సెస్ఫుల్ గా చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దాంట్లో ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే అతన్ని మన గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో రిక్రూట్ చేశారు. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి మా మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ని మండల కంట్రోల్ నుంచి తప్పించి టెక్నికల్ కంట్రోల్ డైరెక్ట్ గా మా డిపార్ట్మెంట్ కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీర్లకు, పంచాయతీరాజ్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా అందలేదు. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎవరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుయేటీ కానీ, లీవ్ శాలరీ కానీ, కొంతమంది కేసులు జీపీఎఫ్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు, జీఏఎస్ కూడా కొంతమంది ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. తక్షణమే ఆ అమౌంట్ అన్ని కూడా రిలీజ్ చేయాలి. లేదంటే ఈ మధ్యనే గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇచ్చింది, అందరూ కోర్టులకు వెళ్తున్నారు, 9% ఇంట్రెస్ట్ వడ్డీతో సహా అది పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా కోర్టుకు వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ చూస్తూ వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నాం. భార్యల నుండి భర్తలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భార్య బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి బాలాజీరెడ్డి, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు నడిమిట్టి చంద్రకళారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల భార్యాభర్తల జీవిత ప్రయాణంలో భార్యాభర్తలు, వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఎంతో సుఖ జీవితాన్ని గడపాల్సిన నేపథ్యంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల భార్యాభర్తల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో భార్యాభర్తపై పోలీస్, లాయర్, కోర్టు, జడ్జ్, పెద్ద మనుషుల ద్వారా భర్త జీవితాన్ని అలాగే పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యతో సమానంగా భర్తకు కూడా కొన్ని చట్టాలను తీసుకుని రావాలని, ఆ చట్టాలు భర్తలకు ఉపయోగకరంగా ఉండాలని తెలిపారు. భార్య పెట్టే కేసుల వలన భర్తతో పాటు భర్త తల్లిదండ్రులు, అన్నదమ్ములు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తల కేసులను ఏడాదిలోపే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో భర్తకు 2వ పెళ్లి చేసుకునే అవకాశం కల్పించే విధంగా చట్టాలు రావాలని తెలిపారు. అక్రమ కేసులు పెట్టుకుని
ఆ భర్తలని సర్వనాశనం చేసి ఆఖరికి చంపడానికి కూడా వెనకడతలేదండి. కేవలం భర్తల ఆస్తులు దక్కించుకోవడం గురించి అండి. అందుకనే ఈ భార్యాభర్తల సంఘం కూడా మేము ఒక ర్యాలీ కూడా తొందరలో పెడదాం అనుకుంటున్నాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రెండు చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి అని అందరూ అంటూ ఉంటారు. అలాగే మన ప్రభుత్వం కూడా ఆడామగ ఇద్దరు సరిసమానం అని అంటున్నారు. అసలు మేము అడిగేది ఒక్కటే పొడుగు నుంచి కూడా, ఈ ఆడామగ సరిసమానం అనేది ఎక్కడుంది? మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు, మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తే అసలు మగవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. కొన్ని చట్టాలు తీసేమని కూడా అడుగుతున్నామండి. అవి మనకి డిమాండ్స్ రూపంలో అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ నేపథ్యంలో మన తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి జనానికి మేము చెప్పేది ఒకటేనండి, ఎవరైనా సరే భార్యలతో ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే, ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు మీరు కూడా వస్తే మీ జీవితాలను నాశనం అవ్వకుండా, అంటే ఇప్పటిదాకా నాశనం అవ్వచ్చు, ఇక మీదట కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా మీ వెనకాల మేము అండగా ఉన్నామని చెప్పడం జరుగుతుందండి. అదే ఉద్దేశంతో ఈ భార్యాభర్తల సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భార్య ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటితో అతను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఇక నెలలు కాదు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగవలసి వస్తూనే ఉంటుంది. అందుకని మేము ఏమడుగుతున్నామంటే, ఫస్ట్ డిమాండ్ వచ్చి 498 గృహహింస పెట్టిన సంవత్సరం తర్వాత కేసు అయినా అవ్వకపోయినా రెండో వివాహానికి అనుమతి అడుగుతున్నామండి. రెండోది ఏంటంటే, ఇది 498 గృహహింస MCDVC అని ఒక చట్టం ఎలాగిచ్చారో అదేవిధంగా ఈ చట్టాలలో ములుగుతున్న భర్తలకు కూడా ఒక ఉపశాంతి అడుగుతున్నాం. అది ఏ విధంగా అంటే, అన్ని ఉద్యోగాల కంటే అతి కష్టమైన ఉద్యోగం ఏంటంటే 498 MCDVC అనేది ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది. తెల్లారు లేగితే కోర్టుకు వెళ్ళాలి, తెల్లారు లేగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తెల్లారు లేగితే లాయర్ని కలాలి, వాళ్ళని కలాలి, వీళ్ళని కలాలి. కనీసం భర్త ఉండడానికి నీడ కూడా లేకుండా అయిపోతుంది. అందుకే మేము నెలకు 1 లక్ష రూపాయలు మాకు కూడా ఒక శాలరీ కింద ఇమ్మని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ ఈ కూటమి ప్రభుత్వం అందరికీ ఇంత వేతనాన్ని ఇచ్చినప్పుడు మా భార్యాభర్తలు కూడా ఒక వేతనం ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒంటరి మహిళ అనేసి ఎలాగైతే వాళ్ళకి పథకాలు చట్టాలు ఏ విధంగా కల్పించారో అదేవిధంగా ఒంటరి పురుషులకు కూడా ఒక ఒంటరి మహిళకి ఏ అవకాశాలు కల్పించారో ఆ అవకాశాలు ఇమ్మని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. దీని మీద మేము ఎంత దూరమైనా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా భార్యాభర్తల సంఘం ద్వారా. ఇందులో కేవలం ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ వాడు కూడా ఒక క్రిమినల్గా అవ్వడానికి ఈ చట్టాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఒక 498 కానీ, ఒక MC కానీ, DVC కానీ. దీనివలన ఒక భార్య పెట్టిన కేసు వలన తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు, తర్వాత తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తులు కూడా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా మాకు ఆస్తులు ఇవ్వకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, లేదా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, ఆ సివిల్ కేసు కదా కోర్టులో వేసుకోండి, మరి పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వెళ్ళి కేసు పెట్టామనుకోండి, మాకు రిసీట్లు ఎవరంట, మరి రిసీట్లు ఇవ్వకుండా మేము పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో మాకు అర్థం కాలేదు. ఎవరో కాదు, నేనే స్వయంగా వెళ్ళి నేనే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు ఫైల్ చేయాలి. అక్కడ అది మా తాడేపూడి దగ్గర పెంటపాడులో పెట్టా, తర్వాత నెక్స్ట్ దాని ఏంటి DSP పెట్టా, కలెక్టర్ పెట్టా, స్పందన పెట్టా, తర్వాత హైదరాబాద్ వచ్చి కమిషనర్ ఆఫీస్లో పెట్టా. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లాస్ట్గా ఉన్నారంటే ఆ పేపర్లన్నీ చెప్పి నేలకు తీసుకోమని చెప్పారు. ఇది ఈ విధంగా ఉందండి. ఎవరైనా సరే లంచం. మరి ఆ లంచం ఉన్నప్పుడు మరి మాలండ్రులో ఎలా బతకగలం? అందుకనే మాకు కూడా నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తే ఎవరెవరికి లంచాలు కావాలో వాళ్ళందరికీ సర్దుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఈ 498 MCDVC అనేది
ఒక ఏమంటారు అది క్యాన్సర్ కన్నా చాలా దారుణమైన ఇది అయిపోయిందండి. ఇంకా దీనికన్నా ఏంటంటే వ్యభిచారం బెటర్ అన్న టైప్లో అయిపోయిందండి. దయచేసి నేను ఇలాంటి మాట్లాడినానని దయచేసి నాకు తప్పుగా అబద్ధం చేసుకోకండి. ఎందుకంటే మన సమాజంలో జరిగి కుట్రలు కుతంత్రాల గురించి చెప్తున్నామండి. ఒక జంతువు గురించి అయితే మనకి క్లారిటీగా ఇది నక్క, ఇది కుక్క, ఇది పులి, ఇది అని మన జాతులు విడదీస్తాం. కానీ మనుషుల్లో ఉన్న జాతులు మనం విడదీయలేకపోతున్నాం. మనిషి ఒక మగాడి కింద చూడమని చెప్తున్నాం, లేడీస్ని లేడీస్ కింద చూడమని చెప్తున్నాం అండి. ఇప్పుడు వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులమేనండి, మనం కూడా మనుషులమే. మరి అంటే ఓట్లు వేస్తున్నాం, ఓట్లు వేసేటప్పుడు మగవాళ్ళు ఓట్లు లేకుండా ప్రభుత్వాలు వస్తున్నాయా అనేది ఎవరు ఆలోచించలేదండి. మాట్లాడితే పురుష ప్రపంచం ఎక్కడో చూపించమని మేము అడుగుతున్నాం. ఎవరు ఇప్పుడు దాకా దానికి సమాధానం చెప్పలేదు. మేము అడిగినప్పుడు ఫస్ట్ భార్యకి విడాకులు ఇస్తే జీవిత భరణం ఇవ్వాలి, రెండో వివాహం చేసుకుంటే జీవిత భరణం ఇవ్వాలి, మూడో వివాహం చేసుకుంటే జీవిత భరణం ఇవ్వాలి. అసలు మేము జీవిత భరణం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఒక భర్త అవసరం లేని భార్యకి ఎందుకు ఇవ్వాలి? అసలు విడాకులు అని నేర్పించేదే మా భార్యలు నేర్పిస్తున్నారు. అప్పుడు అవి మనం ఆడియో సాక్ష్యాలు మనం సేకరించి పోలీస్ స్టేషన్లో వినిపించిన అరా నీ సాక్ష్యం ఇది ఏంట్రా అని మాట్లాడతారు. ఇయ్యండి మనం ఎంత బయట అంత గొప్పగా బతికినా లాస్ట్లో మన బతికేంటి కుక్కలు చింపిన స్థిరకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. కనుక ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం భార్యా బాధితుల సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు నడిమిట్టి చంద్రకళారెడ్డి మాట్లాడుతూ కొంతమంది భార్యలు పెట్టే తప్పుడు కేసులు 498A గృహహింస, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ కేసుల వలన భర్తలు ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయని తెలిపారు. ఉన్న ఉద్యోగాలు కూడా పోయి కనీసం భర్తకు తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క భర్త స్థిర చర ఆస్తులు వారి కుటుంబంలోని అన్నదమ్ములు, వారి బంధువులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. వీటన్నిటిని పరిష్కారం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి భార్యకు ఏ విధంగా చట్టాలు ఉన్నాయో అదేవిధంగా భర్తకు కూడా చట్టాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భార్య పెట్టే కేసులపై పోలీసులు వెంటనే స్పందించి భర్తలను, వారి బంధువులను జైలుకు పంపించకుండా పోలీస్ స్టేషన్, కోర్టు పరిధిలోనే పురుషులు కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడే భార్యాభర్తల దాంపత్యం, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో 100 ఏళ్లు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి భర్తలకు కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ సంఘంలో సంఘం నేత బాధితుడు దాసుమునిరెడ్డి, లీగల్ అడ్వైజర్ మునిబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రకళారెడ్డి భార్య బాధితుల సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షురాలుగా నేను తీసుకున్నాను. ఎందుకు ఇలాంటి ఒక భార్యలకు అగేనిస్ట్గా, నేను కూడా ఒక మహిళే, భార్యలకు అగేనిస్ట్గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అందరూ కాదండి మహిళలు, కొంతమంది మహిళలు 498A అనే సెక్షన్ ఎవరికైతే మహిళలకు సంరక్షణ కోసము ప్రభుత్వాలు నియమించాయో అదే చట్టము అదే మహిళకు శాపంగా కూడా మారుతుంది. ఒక తల్లి మహిళే, ఒక చెల్లి మహిళే, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మహిళలే కదా. ఈ చట్టానికి ఎందుకు రూపొందించారు అంటే ఒక మహిళ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉండదు అన్న కారణంతో రూపొందించారు. కానీ ఈ రోజుల్లో ఏముంది అంటే మగవారికి అది శాపంగా మారింది, ఆ కుటుంబానికి కూడా శాపంగా మారింది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతోమంది అదేమంటే ఇంకా ఎట్లా చెప్పాలంటే వాళ్ళకి లాస్ట్కి మిగిలేదు వాళ్ళ ఆస్తులు, ఉద్యోగాలన్నీ పోగొట్టుకొని ఒక వాటర్ బాటిల్, ఒక క్వార్టర్ బాటిల్ 6 అడుగుల ప్లేస్ అండి. చాలామందిని మేము విచారిస్తే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, సాఫ్ట్వేర్లు, లక్షలాది మంది అడ్వకేట్స్ కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒక మహిళ కేసు తీసుకుంటే 3 కేసులు వస్తాయి వెంటనే. మెయింటెనెన్స్ వస్తుంది, డీవీసీ వస్తుంది, తర్వాత డివోర్స్, రకరకాల కేసులు వాళ్ళకి నేర్పించి 498 ఇలా మహిళ కేసు తీసుకుంటే లబ్ధి పొందుతారు. అదే ఒక మగవాడి కేసు తీసుకుంటే అక్కడ ఏ లబ్ధి ఉండదు. కాబట్టి మగవాళ్ళకి అనేది ఒక వేదిక అనేది లేదు. కాబట్టి మగవారికి మద్దతుగా ఒక వేదిక, వాళ్ళకంటూ ఒక సపోర్ట్ అనేది మనం ఇచ్చామంటే వాళ్ళకు కూడా భరోసాగా ఉంటూ వాళ్ళు ఆత్మహత్యలు అనేది చేసుకోకుండా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ప్రదేశం అనేది ఉండింది, ఒక వేదిక ఉండింది, ఒక చట్టాలు అనేది ప్రభుత్వాలు రూపొందించాయంటే బాగుంటుందన్న ఉద్దేశంలో ఇది రూపకల్పన చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి. థ్యాంక్ యూ. భార్య బాధ్యతలు ఆయా సంఘం అనేది యాక్చువల్గా మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు.
10 కాలాల పాటు ఫ్యామిలీస్ చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీస్ చక్కగా ఉంటాయి అనే ఉద్దేశంలో రూపొందించిందే కానీ ఎవరికి వ్యతిరేకించింది కాదు. ఆడవాళ్ళని హింసించాలన్నది మా ఉద్దేశము కాదు. భార్య బాధ్యతల సంఘం ఎందుకుంటే మగవారు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా మెంటల్గా చాలా వీక్గా ఉంటారు. వాళ్ళకంటూ ఒక వేదిక, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక చట్టాలు, ఒక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తే వాళ్ళ బాధలు కూడా వాళ్ళు వివరించుకొని మానసిక ధైర్యాన్ని నింపుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి మనోధైర్యం కావాలి కదా. ప్రత్యేక చట్టాలు ఎందుకు కావాలి అంటే వాళ్ళకి పోషించుకోవడానికి. ఈరోజు ఉద్యోగాల పైన ఇక్కడే ఉన్నారు, ఆయనకు ఉద్యోగం పోయింది. ఈరోజు ఏం చేస్తున్నారు? ఆయన కూలి పనులకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా పనిచేసేవారు. ఈరోజు ఏమైంది ఆయన పరిస్థితి? ఆయన భార్య హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాను. 498 ఏ సెక్షన్ ఏ రోజైతే పెట్టారో ఆయనకు ఉద్యోగం పోయింది, ఆయన ఉపాధి కోల్పోయాడు. మరి వాళ్ళకి భరోసా ఎవరు? గవర్నమెంటే కదా కల్పించాలి. ట్యాక్సులు పే చేస్తున్నది మగవారే. అనిమల్స్కి కూడా ఒక సెక్షన్స్ ఉన్నాయి, మరి మగవారికి సెక్షన్స్ లేవా? మరి ఇవన్నీ మీరు ప్రభుత్వాలకు తెలియజేయాలి. మీడియా మిత్రులని కోరుకుంటున్నామండి. వేరే ఆఫీస్లో పనిచేస్తామండి. ఎక్కువ జీతము తక్కువ జీతం అనే కారణంతో 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత మళ్ళీ విడాకులు విధించింది. విడాకులు ఇవ్వలేదనేసి అని 498 పెట్టి మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ విడాకుల పైన సంతకం పెడితే 498 రద్దు చేసుకుంటాననే పరిస్థితి వచ్చి దాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా అంటే పురుషులకి ఏ గవర్నమెంట్ పథకాలు ఏమీ లేవు. రేషన్ కార్డు మా పేరుతో ఇవ్వాలి, వాళ్ళ పేరుతో ఇవ్వరు. తర్వాత ఇంటి పట్టా ఇవ్వరు, పెన్షను ఇవ్వరు పురుషులకి. ఇవి ఏమీ లేదు. కాబట్టి పురుషులకి కూడా గవర్నమెంట్ పథకాలు వర్తింపు చేయాలి అనేది ఒక ఇది. పురుషులు డైవర్స్ కాగితం తీసుకపోతే వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వడం లేదు, ఇంటి పట్టా ఇవ్వడం లేదు, ఎవరైనా తీసుకోవాలంటారు. అది తర్వాత వచ్చి వీళ్ళు కూడా ఒంటరి పురుషులు కూడా వీళ్ళు ఆస్తులు ఉంటాయి, పిల్లలు ఉండరు, ఆస్తులు ఉంటాయి. వాళ్ళు అంటే చుట్టుపక్కల ఉండే అంటే బంధువులు, వారసులు ఎప్పుడెప్పుడు వీడు కాలమైపోతాడో ఆ ఆస్తులు మనం కొట్టేద్దాం అనే పరిస్థితుల్లో తయారవుతాం సమాజము. అందరికీ పురుషులకి ఒంటరి పురుషులకి ఒక అండగా ఉండేదానికి, మోరల్ సపోర్ట్గా ఉండేదానికి మేము ముందుకు వచ్చాము. దాన్ని నేను బలపరుస్తూ మా ఒంటరి పురుషులు ఉండేరు వాళ్ళకి మానసికంగా సపోర్ట్ చేస్తామనేది నా. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఈ నెల అక్టోబర్ 10వ తేదీన విడుదలైన తమ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నేను ఆ వెంకటేశ్వర స్వామి ముద్దు పెట్టానండి. ఎందుకంటే ఆయన కరుణ కటాక్షణ అదే నా మీద ఫుల్గా ఉంది కాబట్టి ఎంతో ధైర్యంగా ఈ మటన్ సూప్ అనే చిత్రాన్ని మా అలుకా స్టూడియోస్ బ్యానర్లో మా అమ్మ దీవెన ఎలికా మల్లీశ్వరి గారి దీవెనతో ఆ ఏడుకొండలవాడి సహకారంతో దీవెనలతో మేము ఈ సినిమాని మొట్టమొదటి చిత్రంగా మటన్ సూప్ చిత్రాన్ని రామచంద్ర వట్టికుటి డైరెక్షన్లో నేను ప్రొడ్యూసర్గా, కో డైరెక్టర్గా, అలాగే ఒక యాక్టర్గా నిర్మించడం జరిగింది. ఎంతో కష్టపడి సినిమా చేసామండి. అలాంటి గ్రాండ్గా మొన్న 10వ తారీఖు మేము రిలీజ్ చేసిన సినిమాని అన్ని చోట్ల కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఏ వెబ్సైట్ కూడా మాకు 3.5 కన్నా తక్కువ రేటింగ్ ఇవ్వలేదు, చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద చిత్రాలు కూడా రేటింగ్ రాలేదు, చాలా బాగా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ టాక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ప్రతి సెంటర్ నుంచి మాకు మంచి టాక్ వస్తుందండి, మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది, మంచి కలెక్షన్స్తో వెళ్తుంది. ఇలాగే మీరు షోని కంటిన్యూ చేయండి, థియేటర్లు కూడా పెంచుదాం. సుమారు మేము 100 థియేటర్లో ఏపీ తెలంగాణ రిలీజ్ చేస్తే అన్ని దగ్గర కూడా పాజిటివ్ టాక్ వచ్చింది, సక్సెస్ఫుల్గా షో రన్ అవుతుంది. ఒక కొత్త చిత్రాన్ని ఇంత దిగ్విజయంగా ఆదరిస్తారని, సహకరిస్తారని ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరాభిమానాలకి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇట్లా మేము ముందుకు తీసుకొస్తామని
తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తిరుపతి. నేను ఎప్పుడు మీ తిరుపతి వాడినే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్. ఐ లవ్ యూ. ఈనాడు కార్యక్రమం ఈ యొక్క మటన్ సూప్ విజయోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ మన ఊర్లో మన తిరుపతి ముద్దుబిడ్డగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు ఎన్నో అష్ట కష్టాలు పడి ఇక్కడ నుంచి వెళ్ళి ఊరుగాను ప్రదేశానికి వెళ్ళి ఒక 25 ఒక మూవీ తీయాలంటే ఎన్నో ఒక 25 రంగాలు ఉంటాయి. 25 రంగాల్లో అతి కష్టం మీద అన్నిట్లో కూడా ఇదిగా చేసి మంచి సినిమా వచ్చింది. చూసి అందరూ కూడా మన ప్రజలు ఆదరించాలి ఇటువంటి వాళ్ళని. ఇలాగే మరో వచ్చే సినిమాల్లో ఇంకా మంచి మంచి సినిమాలు వీళ్ళు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాము. నమో వెంకటేశాయ గోవింద. గోపాల్, కో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఇతను చాలా 20 years నుంచి కష్టపడి చాలా మూవీస్ చేసినాడు. ఇది ఫస్ట్ మూవీ. చాలా విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ, తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో దసరా దీపావళి పండుగల సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు. అందం, ఆకర్షణ, మైమరిపించే సంప్రదాయ సొగసులు, అధునాతన కళల వస్త్రాలు, సరికొత్త వరవడుల వర్ణాలు, అత్యుత్తమ నాణ్యత, మన్నికతో పాటు అతి తక్కువ ధరలలో ధరించడానికి అనువైన వస్త్రాలను దసరా దీపావళి వేడుకలకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి కొత్త రకాల పెళ్లి పట్టుచీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు, పెళ్లిళ్లకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 10 నుండి 60% వరకు తగ్గింపు ధరలతో అక్టోబర్ 31 వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల తిరుపతి ప్రజలకు ప్రాంతానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు కుప్పాల గిరిధర కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతి పుర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, శ్రామిక యూనియన్ నాయకులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరై తిరుపతికి ప్రత్యేకంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధనకు తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు కుప్పాల గిరిధర్ కుమార్ బాలాజీ రైల్వే డివిజన్ సాధనతో వనగూరే ప్రయోజనాల గురించి వివరించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయి కలిపి ముందుకు నడవాలని, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదించి బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బాలాజీ రైల్వే డివిజన్ గురించి ఒక అవగాహన సదస్సు ప్రజల్లో, అసలు బాలాజీ డివిజన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు అవసరం, తిరుపతి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఒక అవగాహన అనే దానికి సదస్సుకి చాలామంది అటెండ్ అయినారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ యూనియన్లు, ఆటో యూనియన్లు, వాళ్ళందరికీ కూడా అంతకుముందు మేము అంచెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అద్భుతంగా స్పందించి ర్యాలీగా కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. రాజేష్ యాదవ్ గారు, గోపాల్ రెడ్డి గారు, కాజా గారి నేతృత్వంలో. సో ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ డిమాండ్ ఇక్కడి నుంచి ప్రాపర్గా రిప్రజెంటేషన్ లేకుండా అది చాలా వెనుకబడింది. సో ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడుతోంది. సో సౌత్ కోస్ట్ రైల్వేలో ఆల్రెడీ వాల్టేరు డివిజను, విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్ డివిజన్ ఉన్నాయి. ఈ 4 డివిజన్లతో పాటు అదనంగా ఈ బాలాజీ డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆ పక్క ఉత్తరాంధ్రలో విశాఖపట్నము కేంద్రంగానే ఒక జోన్, ఒక డివిజను, అమరావతి కేంద్రంగా విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. సో ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి ఓన్లీ గుంతకలు అది ఒక మూలగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా లైన్లు కానీ, తిరుపతి కాట్పాడి కానీ, తిరుపతి ధర్మవరం కానీ, తిరుపతి ఎర్రగొండల నంద్యాల రూట్ కానీ, కాళహస్తి నడుకుడు కానీ, కొత్తగా రాబోతున్న కడప బెంగళూరు కానీ, ఓబులవరపల్లి కృష్ణపట్నం కానీ, తిరుపతి టు ఒంగోలు కానీ, ఈ ప్రాంతాన్నంతా కలిపి ఒక డివిజన్ కేంద్రంగా ఏర్పడితే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కానీ, కార్గో టెర్మినల్ కానీ, లోడింగ్ అన్లోడింగ్ పాయింట్లు కానీ, ఇక్కడ యువతకి ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా, యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి యాక్చువల్గా. సో ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల్లో మమేకమైతేనే ఈ ఉద్యమం ఏదైనా సరే హయ్యర్ లెవెల్లో వెళ్తుంది. సో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఒక డివిజన్ ఫామ్ అయితే హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, గ్రౌండ్స్ కానీ ఇవన్నీ ఏర్పడతాయి. కొత్తగా ట్రైన్స్ వచ్చేదానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ అవగాహన సదస్సు విన్నాము, అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత స్టెప్ ఏంటని ఇప్పుడే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, కంక్లూడ్ అవ్వలేదు. వాళ్ళందరూ కూడా మాట్లాడినాక వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మనము దానికి ముందుగా పోయి, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, ఐటీ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్ళి మేము ఇది సాధిస్తామని కోరుకుంటున్నాం. సాధన సమితి స్థాపకులు గిరిధర్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నుంచి దాదాపు 1000 మంది ట్యాక్సీ అండ్ ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్కి మద్దతుగా ఈ మీటింగ్కి రావడం జరిగింది, అవగాహన సదస్సుకి. ఇది వస్తే ఇక్కడ కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధులు చాలా వరకు జరుగుతాయి. కాబట్టి మేమందరూ కూడా గిరణ్ణతో పాటు నడిచి బాలాజీ డివిజన్ సాధించేంత వరకు అహర్నిశలు కష్టపడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీడియా మిత్రుల ద్వారా ఒక్క చిన్న విన్నపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు అనుకుంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నాడో, ఈ రైల్వే బాలాజీ డివిజన్ అనేది దేవుడి పేరుతో పెడుతున్నాం కాబట్టి ఈ డివిజన్కి అంగీకారం తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమరా హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో 5K వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు.
వరల్డ్ హార్ట్ డే 2025 సందర్భంగా డోంట్ మిస్ ఏ బీట్ నినాదంతో అమరా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమరా హాస్పిటల్స్ చైర్పర్సన్ డాక్టర్ ప్రసాద్ గౌరనేని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరనేని, COO భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తిరుపతి APSRTC సెంట్రల్ బస్టాండ్ వద్దనున్న MS సుబ్బులక్ష్మి విగ్రహ కూడలి నుండి సామవాయి మార్గం గుండా తిమ్మినాయుడుపాలెం వరకు 5K రన్ నిర్వహించారు. హృదయ సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాగిన ఈ 5K రన్లో తిరుపతిపుర ప్రముఖులు, అమరా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వరల్డ్ హార్ట్ డే ఈ మంత్, దాని సందర్భంగా డోంట్ మిస్ అ బీట్ చెప్పడానికి వాకథాన్ అరేంజ్ చేసాం. వాకథాన్ మెయిన్ ఏమంటే హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయాలన్నా, ఇంకా వేరే లైఫ్ స్టైల్ డిసార్డర్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఒక 5 కావాలి మనకి. ఒకటి ప్రాపర్ ఆహారం తీసుకోవడం, ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా తినడం, మంచి నిద్ర ఉండడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, ధ్యానం, తర్వాత ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. ఇంతకుముందు ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పనుల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ రోజంతా ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ చేసి సాయంత్రం అలసిపోయి నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా పని చేస్తున్నాం కానీ అది ఫిజికల్ ఎక్సర్షన్ దాంట్లో లేదు. అది లేకపోయేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి రోజు కొంచెం టైం తీసుకొని ఏం చేయాలా, నడవడం కానీ, స్టేర్స్ తీసుకోవడం కానీ, కొంచెం దూరంగా పార్క్ చేసుకొని నడుచుకొని వెళ్ళడం, ఇంట్లో కొన్ని పనులు చేయడం, ఇవన్నీ చేస్తుంటే జిమ్కి వెళ్ళకపోయినా ఎక్సర్సైజ్ అనేది సరిపోతుంది. ఇంకా కొంచెం తొందరగా అర్ధగంట ముందు లేస్తే సూర్యుడు వచ్చే సమయంలో బయట నడవడం అదంతా కూడా చాలా మంచిది. కాబట్టి ఈరోజు అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వాకథాన్ అరేంజ్ చేశాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం హెల్త్ గురించి మళ్ళీ తీసుకుందాం, ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. మళ్ళీని హాస్పిటల్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ చేస్తాం, కానీ అక్కడ దాకా రాకుండా ఉండటం కోసం అని చెప్పి రోజు సరైన తిండి, సరైన ఎక్సర్సైజ్ చేస్తే హాస్పిటల్ అవసరమే ఉండకూడదు. మీ అందరికీ సంతోషం. చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణ సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని హరిబాబు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపంచాని మండలం వీరప్పపల్లి గ్రామంలో నిధుల వేట కలకలం రేపింది. వీరప్పపల్లి వద్ద ఉన్న కొండపై అర్ధరాత్రి స్వామీజీలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిధుల వేటకై జేసీబీలతో తవ్వకాలు జరిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక వైసీపీ నాయకుడితో పాటు మరో 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 స్వామీజీలు అడవిలోకి పారిపోయారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి స్వామీజీల కోసం పంజాని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేను నైట్ పంజాని మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధులు తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన వీఆర్ఏ చెప్పిన సమాచారం పైన వీఆర్ఓ గారు వెళ్ళి, శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన
పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలిని కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పిచ్చి పరాకాష్ఠ చేరిందంటే నరబలి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు. ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి. ఇమ్మీడియట్గా మీరు స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం. ఈ ప్రకృతి సంపద చరిత్రను చాలా ఈ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి. ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇతను ఉద్యోగం లేడు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 157 వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఇతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇతను పట్టుకుంటే మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఎవరైనా అని చెప్పి వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి. ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నారు. చుక్ర పూజలు చేశారు. అక్కడ అంతా అష్టదిగ్బంధంలాగా చేయడం, వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా పూసి ఏవైతే పూజా సామాగ్రి, ఈ బొరుగులు, పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షులు బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కోరంబోగి స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు తేలాల్సింది. అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు, ఇంకా చిత్తూరు నుంచి 2 స్వామీజీలు, వీళ్ళందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయినారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు. వచ్చిన సమాచారం మేరకు రూరల్ శ్రీ గారు పరశురామ్ సారు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. మన భారతదేశానికి దాదాపు ఒక 2000 సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. శ్రీకాళహస్తిలో జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ ప్రారంభించారు.
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన నిరుద్యోగులు వివిధ కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు వచ్చిన యువత అర్హతలు పరిశీలించి ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల వెలిసిన కంపెనీలలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించి ఉపాధి పొందే విధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలనే లక్ష్యంగా ఇప్పటికీ 4 దఫాలుగా జాబ్ మేళా నిర్వహించినట్లు వివరించారు. వివిధ కంపెనీలు ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలకు పలువురు నిరుద్యోగులు హాజరయ్యారని నియోజకవర్గంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బొజ్జల బృందమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ఖంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వెనకడుగు వేయిందని మా సైడ్ చిన్న రిక్వెస్ట్. షిప్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్క కంపెనీలో మనకి ఇప్పుడు ఇది వరకు కూర్చోకండి వరకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు శ్రీకాళహస్తి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేశారు. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. హలో, నియోలింక్ నుంచి వచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కూడా నియోలింక్ అప్లికేషన్ కమింగ్ ఫ్రమ్ డిక్సన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇక్కడ డిక్సన్లో వచ్చి మెయిన్గా లీవ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. మంత్లీ మనం ఫుల్గా వర్క్ చేసుకుంటే 20,000 వరకు శాలరీ ఉంటుంది. ఓటీస్ కూడా ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ 2 ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్. అందరికీ నా పేరు మాధవి. నేను డిక్సన్ కంపెనీ నుంచి వచ్చాను. డైకెన్ కంపెనీ నుంచి వచ్చాను. మేము ఎయిర్ కండిషనర్స్ ఏసీస్ ఉంటాయి కదా, వాటికి చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇది 4వ సారి మనం పెడుతున్నాం జాబ్ మేళా. ఇంతకు ముందు 3 సార్లు పెట్టాము. ఇప్పుడు దాకా 1632 జాబ్స్ ఇచ్చాం. స్టేట్ లో ఎక్కడ లేదు, మందే ఫస్ట్ 1632 జాబ్స్. తర్వాత శ్రీ సిటీ నుండి డిక్సన్, శ్రీ సిటీ నుండి నియో లింక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ కాళహస్తి నుండి హీరో అండ్ డైకిన్, వీళ్ళు 4 ఉన్నాయి. వీటిల్లో మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు కష్టపడి ఇంత బాగా పైకి వచ్చిన దానికి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా బాగా చదువుకొని పైకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు మాకు జాబ్ కావాలని అడుగుతున్నారు. మగపిల్లలు చాలా మంది నేను విలేజెస్ కి వెళ్తే కూడా అడుగుతున్నారు, అమ్మా మాకు జాబ్స్ ఏదన్నా చూడండి అని అంటారు. బాబుని ఇష్టమని నన్ను, నా కోడల్ని. నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్ టైం కూడా మేము చాలా పెద్దదిగా జాబ్ మేళా చేసాం, మెగా జాబ్ మేళా. దగ్గర ఒక 40-50 కంపెనీలు వచ్చాయి. కానీ చదువుకున్న పిల్లలు చాలా తక్కువ వచ్చారయ్యా అప్పుడు. ఎందుకంటే మేమేమో చెప్తున్నాం, వాళ్ళు ఏమంటారు మాకు తెలియదమ్మా అంటున్నారు. అదెంటే తెలియకుండా ఉందో నాకు అర్థం కాల. ప్రతి విలేజ్ కి మేము ఆటోలు పంపించాం, ప్రతి బస్ లో పెట్టాం పాంప్లెట్స్, ప్రతి ఊర్లో ఇంటింటికి టౌన్ పాంప్లెట్స్ ఇచ్చాం. కానీ మీరు పిల్లల అవేర్నెస్ కొంచెం తక్కువ. మీరు ఎవరైనా చూసుకున్నా కూడా మీ చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా జాబ్ మేళా ఉందని. దయచేసి అందరూ బాగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. జనసేన నాయకులు పేటా బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు పేటా బ్రదర్స్ తమ పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అక్కడున్న గిరిజనులకు 50 మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారని, వాళ్ళకి దుస్తులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలు కోరారు. వారి కోసం స్వయంగా కాలనీకి వెళ్లి అక్కడున్న పిల్లలకు దుస్తులను ఏర్పాటు చేశారు. పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్, పేటా చిరంజీవి, గంధం సీను, మణి, డాక్టర్ నక్కా ప్రసాద్, ఆరిఫ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సుబ్బా రారైతా
ఉండరా నిలబడరా రాలేదా చూసుకుంటారా చిన్న ఒక నిమిషం ఇస్తాం టీజీడీ ఉద్యోగులకు టపాకాయలు విక్రయించే కన్స్యూమర్ స్టోర్స్ వలన తమకు జరిగే వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని శ్రీ బాలాజీ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రధానమైన కారణం ఏమంటే అక్రమ టపాసుల రవాణాని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా పకడ్బందీగా చాలా శక్తివంతంగా అడ్డుకొని ఇంచుమించు మేటూర్ ట్రాన్స్పోర్ట్ మీద 3 కేసులు పెట్టారు. A1 ట్రాన్స్పోర్ట్ మీద 1 కేసు పెట్టారు. మళ్ళా రేణుగుంటలో 1 లారీని కూడా పెట్టారు. ఈ విధంగా అక్రమ రవాణాని అరికట్టడం వల్ల లీగల్గా లైసెన్స్ హోల్డర్స్తో ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు వ్యాపారం చేసే మాలాంటి వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ విషయంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది కానీ, ఫైర్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంకా రెండవది ఏమంటే మాకు గత ఒక 5 or 6 days బిఫోర్ ఇక్కడి నుంచే టీవీలో చూడడం జరిగింది ఒక ప్రెస్ మీట్. చీనేపల్లి కిరణ్ కుమార్ ఆ ప్రెస్ మీట్ పెట్టిన దానివల్ల అప్పటి వరకు మాకు తెలియని కొన్ని విషయాలు తెలిసాయి. అవేంటంటే ఒక సొసైటీ పేరుతో బిజినెస్ చేసినప్పుడు ఆ సొసైటీ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చుకోవడం కోసం సొసైటీ వర్క్ చేస్తుంది. పబ్లిక్కి అమ్మాలంటే వ్యాపారం చేస్తుంది. ఈ విషయాన్ని క్రోధీకరించి బయటపెట్టి మా వరకు తెలియజేసినందుకు చీనేపల్లి కిరణ్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దాన్ని వైడ్గా ప్రసారం చేసి మా అందరికీ అవగాహన కలిగించిన దాంట్లో ప్రెస్ క్లబ్ పాత్ర కూడా చాలా పెద్దది. కాబట్టి ప్రెస్ క్లబ్ కూడా మేమందరం కృతజ్ఞతగా ఉంటాం. ఇప్పుడు మూడో విషయం ఏమంటే టీటీడీకి సంబంధించి ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ జరిగింది. వాళ్ళకి మేము 2 క్వశ్చన్లు వేస్తున్నాం. టీటీడీ తరఫున టపాసులు అమ్మేవాళ్ళు వాళ్ళు టీటీడీ తరఫున అమ్ముతున్నారా, పర్సనల్గా అమ్ముతున్నారా? ఈ పర్సనల్గా అమ్మేది కాబట్టి వ్యాపారం అంటే మేము ఫైర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళ 3 పర్యవేక్షణలో ఓపెన్ గ్రౌండ్లో షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు కనుక వచ్చినట్టయితే వ్యాపారం చేసుకోవడానికి మేము వాళ్ళకి సహకరిస్తాం. వాళ్ళకు కూడా మేము షాప్ వేసే ప్రయత్నంలో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. హ్యాపీగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటాం. లేదు మాది సొసైటీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేము మా ఎంప్లాయీస్కి మా యొక్క సొసైటీ యొక్క బైలా ప్రకారం మేము సర్వీస్ చేసుకుంటామంటే హ్యాపీగా టీటీడీలో 6,000 నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ హ్యాపీగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ఏది సొసైటీ తరఫున. ఇప్పుడు మా సొసైటీలో 100 మంది ఉన్నారు. 100 మందికి మేము టపాసులు తెప్పించి మేము సప్లై చేసుకోవచ్చు. అది తప్పులేదు, మేము దాన్ని అబ్జెక్షనే చేయము. కానీ పబ్లిక్ అమ్మాలంటే అది వ్యాపారం. వాళ్ళు పబ్లిక్ అమ్మాలనుకుంటే సేమ్ మాతో పాటు ఏదో ఒక గ్రౌండ్లో వచ్చి మాతో పాటు పెట్టుకోనండి. మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం, కోఆపరేట్ చేస్తాం. దీనిలో టీటీడీ వాళ్ళని అమ్మనేకుండా చేసినామని టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు కొద్దిగా డిస్కషన్ చేశారు. ఇప్పుడు కూడా కింద డిస్కషన్ చేశారు. అది వాళ్ళైతే చాలా తప్పు. మాకు టీటీడీ అంటే చాలా అభిమానం. మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చేత ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాం. నేను ప్రెస్ క్లబ్ సమక్షంలో తిరుపతిలో
వెంకటేశ్వర స్వామి ప్రమాణకంగా ఒక మాట ఇప్పుడు చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు టీటీడీ వాళ్ళు కాకుండా ప్రైవేటు వ్యక్తులకి టపాసులు విక్రయించారు. నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే దీనికి వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా మేము అమ్మలేదని ప్రమాణం చేసే శక్తి ఉంటే ప్రమాణం చేయమని, ఒకవేళ వాళ్ళు అమ్మకుండా ఉంటే వాళ్ళంతా కరోనా కింద కూడా వేస్తాం. దీనికి నేను సిద్ధంగా ఉంటాం. మా అసోసియేషన్ తరఫున మేము ఉంటాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళని నేను రిక్వెస్ట్ ఏమంటే టీటీడీ వాళ్ళని కాదు, టీటీడీ పేరుతో టపాసుల వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులకి నేను ఇచ్చే గౌరవ సలహా ఏమంటే హ్యాపీగా రండి, వ్యాపారం చేసుకోండి, గ్రౌండ్లో పెట్టుకోండి. ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అందరికీ ఒక్కటే. టీటీడీ వీళ్ళకి సపరేట్గా ఎక్స్ప్లోజివ్ యాక్ట్ లేదు, వీళ్ళకి సపరేట్ పర్మిషన్స్ లేవు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు లోబడి తిరుపతిని ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకున్నాం. గతంలో కపిల్ తీర్థం రోడ్లో ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంతకుముందు మేము కూడా మా టపాసుల షాప్స్ అన్నింటినీ మా ఓన్ ప్లేస్లో పెట్టుకోవడం వాళ్ళు. అది జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఓపెన్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2006 నుంచి ఓపెన్ గ్రౌండ్లోనే మేమందరూ వ్యాపారం చేసుకున్నాం. వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి సేఫ్టీగా సంతోషంగా వ్యాపారం చేసుకున్నాం. లేదు సొసైటీ తరఫున డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇందులో ఏ విధమైన కుట్ర లేదు, వాళ్ళంతా వ్యతిరేకత లేదు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, చేస్తే వ్యాపారం చేయండి లేదా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం. ఇది తెలియజేయడానికే ఈరోజు సబ్జెక్ట్కి వచ్చా. మీ నుంచి ఏదన్నా గౌరవ సలహాలు కానీ ఏదన్నా కోరుతున్నా నేను ఆన్సర్ చేస్తాను. నా పేరు భాస్కర్ సార్, బ్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి. చక్రవర్తి శ్రీనివాస్, యోగా వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్. సార్ జిఎస్టీలో ఈ 18% ఉండే క్రాకర్స్ని ఏం తగ్గిలేదండి. దీంట్లో ఏం ₹1 కూడా దీంట్లో చేంజెస్ లేదు. ఆ తగ్గింపు దీంట్లోకి ఇది రాలేదు. 28 కాదు 18%. ఫస్ట్ జిఎస్టీ వచ్చినప్పుడు 2017లో ఇది 28లో ఉంది. 2018 కంతా దీన్ని తగ్గించారు. ఏది 18% తగ్గించారు. ఇప్పుడు మొన్న వచ్చిన స్లాబ్ యొక్క ఎక్స్చేంజ్లో ఇది రాలేదు. లేదు, దీనికే నా ఎక్స్టెన్షన్ రాలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తుల సమావేశం చిత్తూరు జిల్లా న్యాయస్థాన సమావేశ మందిరంలో నిర్వహించారు. చిత్తూరు జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక న్యాయమూర్తులు పాల్గొన్నారు. Civil judges, senior and junior division, working in the unit. A very good morning to you all. I, on my behalf and on behalf of the District Judiciary Chittoor, welcome His Lordship respectfully for this conference. It is a matter of privilege for me to extend our hearty welcome to His Lordship Honorable Sri Justice B. Krishnamohan Garu to our district level judicial officers conference. It is indeed a great honor for us to host this distinguished conference, a platform for the judicial officers to seek guidance and instructions from the Honorable Administrative Judge for efficient administration and disposal of the cases effectively. This is the occasion for all of us to reflect our performances as to how we are up to the mark in disposal of cases and also on the court administration. This conference will help us to rectify our deficiencies, gain knowledge from our experiences, and to overcome the difficulties being faced by us with the guidance of His Lordship. Today's conference gives us an opportunity to take guidance from our Honorable Administrative Judge. We are very fortunate in having His Lordship's presence as Administrative Judge as a guiding force for all of us to discharge our duties in a more effective and timely manner. My Lord, I may be permitted to place the information before your Lordship with regard to court administration and case management relating to this unit. My Lord, the present conference was scheduled to review
the period from 1/3/2025 to 30/9/2025, that is for a period of 7 months by your Lordship. My Lord, I submit that the unit of Chittoor district consists of total 79 courts in all cadres, which consists of 59 regular courts, 4 special magistrate courts, and 16 special judicial magistrate of second class courts. Out of 59 regular courts, 15 are in the cadre of district judges, 11 in the cadre of civil judge senior division, and 33 in the cadre of civil judge junior division. Apart from the above district legal services authority, permanent Lok Adalat are also functioning at district headquarters. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పవిత్ర ఉత్సవాలు. శాస్త్రోక్తంగా చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర హోమాలు. విజయవంతంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అవగాహన సదస్సు. బాలాజీ రైల్వే డివిజన్ సాధనకు కలిసి రావాలని కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్న వక్తలు. పెద్ద పంజాణి మండలం వీరప్పపల్లి గ్రామంలో నిధుల కలకలం. అర్ధరాత్రి స్వామీజీలతో ప్రత్యేక పూజలు. నిధుల కోసం జేసీబీలతో త్రవ్వకాలు. ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలనే లక్ష్యంగా జాబ్ మేళా. శ్రీకాళహస్తిలో జాబ్ మేళాను ప్రారంభించిన బొజ్జల బృందమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.